ఇది మనకు బోటు. సో మనకు ఒక్కరికే స్పెషల్గా ఇచ్చారు. సో 1 hour ఇక్కడ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో 1 hour 30 minutes అనేది మనకు ఉంటుంది. వరా అదే పుణ్యస్నానాలకు వచ్చినట్టు వచ్చేసారు మొత్తము. నేనైతే లాంగ్ వీకెండ్లో వచ్చాను కాబట్టి ఇంతమంది జనం ఉన్నారు. అసలు మండే కదా ఎవరు ఉన్నారులే అనుకుని నేను వస్తే ఇక్కడ ఫుల్గా ఉన్నారు. ஆயில் மசாஜ் எல்லாம் வேணாம். அதை பார்க்கறதுக்கு பயங்கரம் இருக்குது. நான் பார்த்து பண்ணுறது நான் சவுண்டு தானே வரும். నాకైతే ఈ వాటర్ చూస్తుంటే భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనల్ని ఈ కొండల మధ్యలో నుంచి తీసుకెళ్తానని చెప్పాడు. చూస్తాం వ్యూ అనేది ఎట్లుంటుంది. కిందికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఎండ అయితే మాత్రం పిచ్చెత్తేస్తుంది ఇక్కడ. సో ఇదంతా వచ్చి లైన్లో క్యూలో నిలుచుకున్నారు. నేనైతే కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను, ఎండ డైరెక్ట్గా కొట్టేస్తాను. సో మన క్యూ లైన్ ఎక్కడ దాకా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. తను వస్తేనే మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వగలం. సో లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. మనకు ఒకరికే ఒక తెప్పిచ్చాడు, కాకపోతే 1500 దొబ్బారు దానికి. అన్నా ఎందుకంటే పోగదన్నా అంత వాటర్ అయితే తిప్పాడు. రౌండ్లు తిప్పుతున్నాడు ఫుల్గా. సో మనకైతే బోటింగ్లోనే అన్ని సప్లై చేస్తున్నారు అనమాట తెచ్చి ఇక్కడ. నాకు తెలిసినంత వరకు వీళ్ళంతా ఆయిల్ మసాజ్ చేసేవాళ్ళు. అక్కడ ఉమెన్ కూడా ఆయిల్ మసాజ్ చేస్తారు. నాకు తెలిసిన వరకు అయితే అది. కానీ మ్యాక్సిమం మీకైతే ఏం ఐడియా ఉందో కమెంట్ సెక్షన్లో మాత్రం పెంచండి. సో వాళ్ళు ఎందుకున్నారని. మొత్తానికైతే ఒకెనికల్ వాటర్ ఫాల్స్ అయితే చూసేసుకున్నాం. నాకైతే దోల తీరిపోయింది. మీరు ఎవరైనా రావాలంటే మాత్రం రావచ్చు.